బావా, కృష్ణవేణిలో ఆ కోపం, ఆ మాట తీరు, ఆ మొండితనం ఈ 20 ఏళ్లలో నేనెప్పుడు చూడలేదు బావా. నాకొద్దు, నేను తిన్ను, నాకు ఇష్టం లేదు. కృష్ణవేణి తినిపిస్తే నేను తిన్ను, నాకొద్దు. వంశీ, రత్న, ఇది చూడడం కోసమేనా 3 రోజులు ఇంట్లో ఉండమని చెప్పింది? పిన్ని, మీరైనా కాస్త ఆలోచించి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడండి ప్లీజ్. అలాగే. అత్తయ్య, కృష్ణవేణికి భోజనం పెట్టి తోడుగా మీరు ఉండండి. సారీ కృష్ణవేణి. అయ్యో, నాకెందుకు సారీ చెప్తున్నారు మేడం? పర్లేదు. ముందు నువ్వు భోంచే కృష్ణవేణి. వద్దు మేడం. కూర్చొని తిన్నమ్మా. నాకు ఆకలిగా లేదు మేడం. ముందు మీరు వెళ్ళి వంశీ గారికి తినిపించండి. తీసుకెళ్ళండి మేడం. మీకు నిజం చెప్పలేక, ఇచ్చిన మాటని తప్పలేక పెళ్లి చేసుకున్నాను. మీకు ఇష్టం లేని వంశీని పెళ్లి చేసుకోవడం వల్ల మీ మనసు ఎంత గాయపడిందో నాకు అర్థమైంది మామయ్య. ఇక నా మొహం చూడటానికి కూడా మీరు ఇష్టపడరు. మీరు నిజం తెలుసుకునేదెప్పుడు
నన్ను ఆప్యాయంగా అక్కను చేర్చుకునేది ఇప్పుడు. నా జీవితంలో మీరు నన్ను ద్వేషించేంత పరిస్థితులు వస్తాయని ఏ రోజు అనుకోలేదు మామయ్య. ఆ దేవుడు కనిపిస్తే ఇలాంటి తలరాత నాకే ఎందుకు రాసావని అడగాలనుంది మామయ్య, అడగాలనుంది. కృష్ణవేణి, కృష్ణవేణి, మేడం, కన్నీళ్లు పెట్టుకుంటే గతం గుర్తుకొస్తుందని చెప్పానా లేదా? మేడం, నేను ఆడపిల్లని. ఎలాంటి పరిస్థితుల్లో నేను పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చానో మీకు తెలీదా? నాకు తెలుసు కృష్ణవేణి, నువ్వు సగటు ఆడపిల్లవే. కన్నీళ్లు, కోపతాపాలు, ప్రేమలు, బంధాలకి బందీవి. పెళ్లి చేసుకుని అత్తారింటికొచ్చిన మొదటి రోజు ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. గుళ్ళో నీ గొప్ప వ్యక్తిత్వం చూసిన దేవుడు కూడా ఒక్క క్షణం నివ్వెరపోయుంటాడు. నాకు అవన్నీ తెలియదు మేడం. మా మామయ్య కళ్ళల్లో ఏ రోజు చూడని కన్నీళ్లు చూశాను. అది నా వల్ల. ఇంతకంటే దురదృష్టం నా జీవితంలో ఇంకొకటి ఉండదు మేడం. బామ్మ, నువ్వు చెప్పినట్టు నిజంగా నాది దురదృష్ట జాతకమే, దురదృష్ట జాతకమే. కృష్ణవేణి, నిన్ను ఏడవద్దు అని చెప్పలేను, అలా అని ఏడుస్తూ ఉండమని చెప్పలేను. నిన్ను ఓదార్చడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. బట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకోసం భోజనం తీసుకొచ్చాను, రా. నాకొద్దు మేడం, ఆకలిగా లేదు. కృష్ణవేణి, రాణి రత్నప్రభాదేవి పెద్ద కోడలు ఒక పూట ఆకలితో పడుకుంది అంటే అది ఎంత అవమానమో తెలుసా? ఇంటి పెద్ద కోడలు నువ్వు తినకుండా నేనెలా తినగలను? నెవా, అది జరగని పని. నా మీద నా కోపం వచ్చినప్పుడు కాని, ఎదుటి వాళ్ల మీద కోపం వచ్చినప్పుడు కాని ఇంతవరకు ఒక్కసారి కూడా నేను భోజనం మానేసిన సందర్భాల్లేవు. కాని నీకోసం మానేస్తాను, ఓకేనా? అయ్యో ప్లీజ్ మేడం. అయితే తింటావా? తింటాను మేడం. సరే, నేను తింటాను, ముందు నువ్వు భోంచెయ్యి.
మీరా? నాకు తెలుసు మీరు కూడా వచ్చి తింటారని. కొట్టానంటే ముఖం పచ్చడైపోద్ది. కొట్టబాకయ్యా. ఏమే అందరి ముందు ఆకలి లేదని చెప్పి దొంగలా ఇక్కడ కూర్చొని తింటున్నావా? సిగ్గులేదు? ఆకలికి సిగ్గేముండదయ్యా, కళ్ళు తిరుగుతుండాయి, నా వల్ల కాలేదు, అందుకే వచ్చి తింటాండా. ఏమే నిజంగా నీ కృష్ణవేణి మీద ప్రేముంటే ఆ బాధతో నువ్వు తినేదానివి కాదే. ఊరుకోండయ్యా, మీ మేనగోళ్ళ చేసిన తప్పు కంటే దొంగలా తినటం పెద్ద తప్పన్నట్టు చెప్తాండారే. అంటే నేనొక్క పూట ఆకలి లేదని అబద్ధం చెప్పి తింటాండా, కాని మీ మేనగోళ్ళు 20 ఏళ్లు తిండి పెట్టిన మీ అందర్నీ మోసం చేసుండ్లా? అదెంత పెద్ద తప్పు ఏంది? నిజమే, ఈ లెక్క నన్నయ్య మనసు ఎంత విరిగిపోయి ఉంటుందో. నా కొడుకు వంశీ హెల్త్ కండిషన్ గురించి మీ మేనకోడలికి ముందే తెలుసు. కోపం వస్తే వంశీ ఏం చేస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అన్నీ తన కళ్ళతో చూసే పెళ్లి కొప్పుకుంది లక్ష్మీనారాయణ గారు. భోంచేయండి అయ్యా. నాకొద్దని చెప్పాను కదా లక్ష్మి. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు? ఏమైంది లక్ష్మి? మీ మేనకోడలు ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రాణంగా చూసుకున్నారు. అలివేణి విషయంలో కృష్ణవేణి కంటే తక్కువ చేసి చూస్తున్నారంటే మేనరికం గొప్పది, రక్త సంబంధం గొప్పది అని ఏవేవో చెప్పారు. మీ మాటే నెగ్గించుకున్నారు. ఈ రోజు మీ మేనకోడలు మిమ్మల్ని తలదించుకునేలా చేసి వెళ్ళిపోయింది. తను అలా ఎందుకు చేసిందో, ఏం ఆశించి చేసిందో వదిలేస్తే మీ మనసులో మీరు పడుతున్న నరకాన్ని నేను అర్థం చేసుకోగలను. పెళ్లి చేసుకుని ఆశీర్వాదం కోసం వచ్చిన మీ మేనకోడల మీద మీ కోపాన్ని చూపించారు. ఒక జీవితానికి సరిపడే బాధని ఒడి నింపి పంపించారు. అయినా మీ బాధ తగ్గలేదా? మొన్ననే హార్ట్అటాక్ కూడా వచ్చింది కదయ్యా. డాక్టర్లు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నా మాట విని కొంచెం తినండి అయ్యా. పెంపకంలో తప్పు లేదు, పెళ్ళొద్దని చెప్పడం కూడా తప్పు లేదు. మీరింకా ఎందుకింత ఇదవుతున్నారు? వదిలేండి అయ్యా. లక్ష్మి, ఇప్పుడు నేను నీతో మాట్లాడే పరిస్థితుల్లో లేను, నన్ను ఒంటరిగా వదిలే. నాకు తెలుసయ్యా, మీ మొండితనమే మీ మేనగోడలకి వచ్చింది. అందుకే మనల్నందరినీ బాధ పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ మొండితనం సగం చచ్చిన మా మీద చూపించి మమ్మల్ని బాధ పెడతారా? లక్ష్మి, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిని పడుకో, వెళ్ళు. లేదయ్యా, మీరు తింటేనే మేము తింటాం, లేకపోతే ఇలాగే పడుకుంటాం.
మావయ్య. అరే నాకు వద్దంటే వినవే. కృష్ణవేణి, నువ్వు సులభంగా మీ మావయ్యని దూరం చేసుకున్నావు, కానీ మాకు దగ్గర కాకుండా చేసి వెళ్ళిపోయావు కదే. ఆయన్ని ఓదార్చడం ఇంకా ఎవరి వల్ల కాదే. అరే ఆకలి లేదని ఎన్నిసార్లు చెప్పినా వినరే? ఎందుకు నన్ను ఇలా తిను అంటూ వెంటబడతాను అర్థం కావటం లేదు. ఏంటన్నయ్య ఏమైంది? మీకందరికీ ఇదే చెప్తున్నాను, నా కోసం ఎవ్వరూ భోజనం మానేయద్దు. మీరంతా వెళ్ళి తినండి, నన్ను వదిలేయండి. ఒకరోజు తినకపోతే చచ్చిపోతావా అని మీరిందాక అన్నప్పుడే మీకు నిజం చెప్పాల్సింది. తప్పు చేశాను అల్లుడు గారు. అసలు నిజం నేను ఆ రోజు మీకు చెప్పి ఉంటే మీ పరువు మర్యాద నిలబడి ఉండేవి. కృష్ణవేణి వల్ల ఇన్ని బాధలు పడాల్సిన అఘాయిత్యం ఉండేదే కాదు. అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు నిజమేంటి? కృష్ణవేణికి జమీందారు సంబంధం వచ్చాక మీరంతా ఆనందంలో మునిగిపోతున్నారు. నేను అనుమానంతో పెళ్లి జరిగే ముందు రోజు ఆ రత్నప్రభ ఇంటికి వెళ్ళాను అల్లుడు గారు. అక్కడికి వెళ్ళాక పెళ్లి తర్వాత బొమ్మ పెళ్లి, ముందు నా పెళ్లి తర్వాత బొమ్మ పెళ్లి. అలా పెళ్లికి ఒక రోజు ముందే వంశీ పిచ్చాడని నిజం నాకు తెలిసింది అల్లుడు గారు. మరి ఈ నిజం ఆ రోజే నాకెందుకు చెప్పలేదు అత్తయ్య? అది చెప్పాలనుకున్నాను అల్లుడు గారు, కానీ అసలే మీకు నా మీద విపరీతమైన కోపం. ఇప్పుడిప్పుడే ఇంట్లో ఉండనిస్తున్నారు, అందుకనే చెప్పలేదు. ఆ జమీందారులు ఇంత పెద్ద మోసం చేస్తుంటే ఎలా నమ్మనని అనుకున్నారు అత్తయ్య? ఆ రోజు అలివేలి పెళ్లి చేయకుండా కృష్ణవేణి పెళ్లి ఎలా చేస్తారు అంటే నా మీద చేయి చేసుకోబోయారు.